లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కోసం ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేయనున్నారో మేనిఫెస్టోలో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు తదితర అంశాలతో మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రూపొందించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కోసం ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేయనున్నారో మేనిఫెస్టోలో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు తదితర అంశాలతో మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రూపొందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. గాంధీ భవన్ వేదికగా రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా గాంధీ భవన్లో కొనసాగుతున్నాయి. ఇక దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేయబోతున్నాము అనే అంశానికి సంబంధించినటువంటి పాలసీ డాక్యుమెంట్ను రేపు విడుదల చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నామో అనే అంశానికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలిగారు. 6 గ్యారంటీల స్కీమ్ల పేరుతో అది సూపర్ సక్సెస్ అయింది. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. ప్రజలు దానికి ఆమోద ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇక దేశంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా తెలంగాణలో 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ అధికారంలోకి వస్తే దేశంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామనే అంశానికి సంబంధించి రేపు ప్రజలకు చెప్పనున్నారు. ఇక 4-5 రోజుల క్రితము రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి ఒకవేళ అంటే ఎన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో బీజేపీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వెళ్ళినా బీజేపీ మాత్రం తెలంగాణకు చేసింది గాడిద గుడ్డు అని అర్థం వచ్చేలా కొన్ని డెమోన్స్ట్రేషన్లతో కూడినటువంటి ప్రొటెస్టులు కూడా చేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా కొన్ని డిమాండ్లను కూడా పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే జిఎస్టీ కానీ లేదంటే ఇతరత్ర దీనికి సంబంధించినటువంటి ట్యాక్సులు తిరిగి రాష్ట్రాలకు వచ్చేటువంటి క్రమంలో దక్షిణాది రాష్ట్రాల పట్ల తీవ్రమైన అన్యాయాన్ని, వివక్షను చూపిస్తున్నారని కాంగ్రెస్ చాలా రోజుల నుంచి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి రూపాయి పంపిస్తే కేవలం 43 పైసలను మాత్రమే పంపిస్తుంది అనే ఒక ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తన మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఈ సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని అష్యూరెన్స్ కూడా ఇవ్వనున్నారు. దాంతోపాటు ఐఐఎంలు, ఐఐటీలు, ఎన్ఐటీలు ఎక్కడెక్కడ ఇస్తారు అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు రేపు మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. దాంతోపాటు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెడతారు. ఇక బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటాను దక్షిణాది రాష్ట్రాలకు కూడా అందించే ఫ్లెక్సిబిలిటీని పెడతామని మేనిఫెస్టోలో పెట్టనున్నారు. ఇక కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టనున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ను తీర్చిదిద్దుతామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టనున్నారు. ఈ మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేపు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణను రూపొందించుకుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తాము అనుకుంటున్నటువంటి టార్గెట్ 14 సీట్లను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. థాంక్యూ సిద్ధార్థ్.